నమస్తే. వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం ఐఐటి, ఎన్ఐటీల్లో లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్, ఓపెనింగ్ ర్యాంక్ ఏంటి, క్లోజింగ్ ర్యాంక్ ఏంటి, ఎలా తెలుసుకోవాలి అనే ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ దానికోసం మీరు గూగుల్లోకి వెళ్ళి జోసా కౌన్సిలింగ్ 2025 అని టైప్ చేస్తే మనకి ఇలా వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ సైట్కి రీడైరెక్ట్ అవుతుంది, జోసా సైట్కి. ఇక్కడ మనకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ 2025 అని కనిపిస్తుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆబ్వియస్గా ఈ వెబ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ వెబ్ పేజ్కి రీడైరెక్ట్ అయ్యాక మనకి ఇక్కడ ఏ రౌండ్లో ఫస్ట్ మనకు జనరల్గా 6 రౌండ్స్ కదా, మనకి ఈ ఫస్ట్ రౌండ్లో మనకు జరుగుతుంది కాబట్టి ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఐఐటి ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ బటన్లో ఐఐటియా, ఎన్ఐటియా, ట్రిపుల్ ఐటీ అనేది చూసుకోవాలి. కాబట్టి ఐఐటి చూద్దాం మనం. అండ్ ఇక్కడ ఐఐటిలో ఐఐటి బాంబే, ఓకే, ఐఐటి బాంబే అండ్ కంప్యూటర్ సైన్స్కి ఓపెన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ అయ్యాక మనకి ఇక్కడ లాస్ట్ ర్యాంక్స్ అయితే వస్తాయి. కాబట్టి మనకి రౌండ్ 1 వచ్చేసరికి ఓపెనింగ్ ర్యాంక్ 1, క్లోజింగ్ ర్యాంక్ 66. లాస్ట్ ఇయర్ మనకి ఇంత తక్కువ ర్యాంక్తో క్లోజ్ అయింది ఏదైనా ఐఐటి ఉందంటే అది బాంబే. అండ్ ఇప్పుడు మనం టాప్ 5 ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ జనరల్ కేటగిరీ ర్యాంక్స్ అయితే చూద్దాం. టాప్ 5 ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ ఇవే మనకి. వీటికి లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ జనరల్ కేటగిరీ చూద్దాం మనం సింపుల్గా. ఫస్ట్ ఐఐటి మెడ్రాస్. అయితే ఇవి టైర్ 1, టైర్ 2 కాలేజీలు ఎలా చూసుకోవాలో తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్లో టైర్ 1 కాలేజెస్, టైర్ 2 కాలేజెస్ బేస్డ్ ఆన్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎలా చూసుకోవాలని ఒక వీడియో అయితే ఉంది. ప్లీజ్ గో త్రూ ఇట్. కాబట్టి ఫస్ట్ మనం ఐఐటీస్కి చూద్దాం. అందులో ఫస్ట్ ఐఐటి మనకి మెడ్రాస్. ఇది టాప్ ఐఐటి. ఇదైతే మనకి పొజిషన్ ఎప్పుడు కూడా మెడ్రాసే ఉంటుంది. మిగతా పొజిషన్స్ అయితే చేంజ్ అవుతాయి కానీ మెడ్రాస్ చేంజ్ అవ్వదు. అండ్ ఐఐటి మెడ్రాస్ వచ్చేసరికి సిఎస్సి లాస్ట్ ఇయర్ 171కి క్లోజ్ అయిపోయింది. అండ్ ఈ ఐఐటి మెడ్రాస్లో టోటల్ సిఎస్సి సీట్స్ మనకి 87. అందులో జెండర్ న్యూట్రల్ సీట్స్ మనకి 69 ఉంటే, ఫీమేల్ ఓన్లీ సీట్స్ 18 ఉంటాయి. టోటల్ 87 సీట్స్లో జనరల్ కేటగిరీ అయితే 171కి ఫిల్ అయిపోయింది. అండ్ ఫాలోడ్ బై ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 849. ఇవి మనకి అదర్ డిపార్ట్మెంట్స్ యొక్క ర్యాంక్స్. ప్లీజ్ గో త్రూ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి ఐఐటి మెడ్రాస్ 29 ఈజ్ ద లాస్ట్ ర్యాంక్. ఓబీసీ ఎన్సిఎల్లో 87, ఎస్సీ వచ్చేసరికి 43. దిస్ ఈజ్ అబౌట్ ద ఐఐటి మెడ్రాస్. మూవింగ్ ఆన్ టు ద సెకండ్ ఐఐటి, ఐఐటి ఢిల్లీ. ఐఐటి ఢిల్లీలో మొత్తం టోటల్ సిఎస్సి సీట్స్ అయితే 99 ఉన్నాయి మనకి. 99లో జెండర్ న్యూట్రల్ సీట్స్ 79, ఫీమేల్ ఓన్లీ సీట్స్ మనకి 20 అయితే ఉన్నాయి ఇందులో. అయితే ఇక్కడ మనకి సిఎస్సి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ర్యాంక్ 125కే క్లోజ్ అయిపోయింది. అండ్ ఎలక్ట్రికల్ 605, ఫాలోడ్ బై ఆల్ అదర్ బ్రాంచెస్ మనకి 3223 ఫర్ ద ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. అండ్ థర్డ్ ఐఐటి మనకి ఐఐటి బాంబే. లాస్ట్ ఇయర్ అయితే విచిత్రంగా మనకి చాలా తక్కువ ర్యాంక్తో ఫస్ట్ క్లోజ్ అయిపోయింది సిఎస్సి డిపార్ట్మెంట్. ఏంటి అంటే జనరల్లో ఐఐటి బాంబేనే 66 ఎవరైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళే మనకి లాస్ట్ ర్యాంకర్ ఇక్కడ జనరల్ కేటగిరీలో. అండ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 841. ఐఐటి బాంబేలో సిఎస్సి సీట్స్ మొత్తం మనకు 198 ఉన్నాయి. చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ సీట్స్ మనకు ఉన్నది ఐఐటి బాంబేలోనే. ఇందులో మనకి జెండర్ న్యూట్రల్ సీట్స్ 159 అయితే, ఫీమేల్ ఓన్లీ సీట్స్ మనకి 39 ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా అదర్ రిజర్వ్డ్ కేటగిరీస్ నుంచి అయితే సీట్స్ ఫిల్ అవుతాయి దీనికి. అండ్ ఫాలోడ్ బై మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 841 అండ్ ఫాలోడ్ బై సివిల్ ఇంజనీరింగ్. అదేవిధంగా ఈ అదర్ బ్రాంచెస్కి అయితే ఇవి లాస్ట్ ర్యాంక్స్. అండ్ టాప్ 4 ఐఐటి, ఐఐటి కాన్పూర్. ఐఐటి కాన్పూర్లో మొత్తం టోటల్ సిఎస్సి సీట్స్ అయితే 129. ఇందులో 100 అయితే జనరల్ న్యూట్రల్ సీట్స్ ఉన్నాయి. అండ్ 29 వచ్చేసరికి ఫీమేల్ ఓన్లీ సీట్స్ ఉన్నాయి మనకి. ఎవరైతే గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి కోటాలో ర్యాంక్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సిఎస్సి వచ్చేసరికి 270 to 271 మధ్యలోనే క్లోజ్ అయిపోయింది. అదేవిధంగా మనకి ఓబీసీ 142 దగ్గర, ఈడబ్ల్యూఎస్ 50, ఎస్సీ వచ్చేసరికి 70. అండ్ అదర్ బ్రాంచెస్కి లాస్ట్ ర్యాంక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టాప్ 5 ఐఐటి, ఐఐటి ఖరగ్పూర్. ఐఐటి ఖరగ్పూర్లో టోటల్ సిఎస్సి సీట్స్ 180. ఇందులో మనకి జెండర్ న్యూట్రల్ సీట్స్ 145 అయితే, ఫీమేల్ ఓన్లీ సీట్స్ 35. ఇక్కడ మనకి సిఎస్సి అయితే రౌండ్ 1 క్లోజ్ అయ్యేసరికి అప్రాక్సిమేట్గా 450 లాస్ట్ ర్యాంక్.
అప్రాక్సిమేట్గా లాస్ట్ రౌండ్స్లో 466 వరకు వెళ్ళింది. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ అయితే 419, ఫాలోడ్ బై ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 1492 అండ్ అదర్ బ్రాంచెస్ అయితే ఇక్కడ వరకు కూడా లాస్ట్ ర్యాంక్స్కి వెళ్ళినాయి. కాబట్టి ఇవన్నీ మనకి సిఎస్సిలో కనుక ఐఐటి రావాలి అంటే మనకి ఈ విధంగా ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయో చెప్పాను. అండ్ అప్రాక్సిమేట్గా ఎంత ర్యాంక్ రావాలి, మన ర్యాంక్ బట్టి వస్తుందా లేదా అనేది చూసుకోవాలంటే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, జోసా కౌన్సిలింగ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్లోకి వెళ్ళి మీరు అదర్ కేటగిరీస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వేనర్ ఇప్పుడు టాప్ 5 ఎన్ఐటీస్ చూసుకుంటే ఎన్ఐటి తిరిచి వచ్చేసరికి మనకి సిఎస్సి అప్ టు 4700, ఫాలోడ్ బై అదర్ బ్రాంచ్ ర్యాంక్స్ ఇవి. అండ్ అదేవిధంగా సెకండ్ ఎన్ఐటి సూరత్కల్ సిఎస్సి వచ్చేసరికి 4000 బిలోనే ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా 4000 బిలోనే. అండ్ ఈసీ అయితే 10,000 వరకు వెళ్ళింది. అండ్ నెక్స్ట్ థర్డ్ ఎన్ఐటి వరంగల్, ఇక్కడ కూడా మనకి సిఎస్సి అలైన్డ్ బ్రాంచెసే ముందు ఫిల్ అవుతాయి, ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ వీటికే కాబట్టి. 3387 అండ్ సిఎస్సి వచ్చేసరికి 4293, ఫాలోడ్ బై అదర్ బ్రాంచెస్ ర్యాంక్స్ ఇవి. అండ్ ఎన్ఐటి క్యాలికట్ వచ్చేసరికి మనకి సిఎస్సి 4000 to 5000, ఈసీ అప్ టు 8000 వరకు. అండ్ అదర్ బ్రాంచెస్ ర్యాంక్స్ అయితే ఇవ్వండి మనకి జనరల్ కేటగిరీ. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి వరకు ఉన్న ఎన్ఐటీస్లో 4 ఎన్ఐటీస్లో 5000 బిలో కనుక మీకు ర్యాంక్ వస్తే డ్యామ్ షూర్గా టాప్ మోస్ట్ బ్రాంచ్ సిఎస్సిలో అయితే మీకు సీట్ వచ్చేస్తుంది, అది కూడా టాప్ ఎన్ఐటీస్లో మీకు. అదేవిధంగా ఎన్ఐటి రూర్కెలా, ఇక్కడ మనకి సిఎస్సి అయితే 7800 వరకు ఫిల్ అయ్యాయి లాస్ట్ ర్యాంక్స్, అండ్ ఫాలోడ్ బై ఈసీ. కాబట్టి ఇదండి మనకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ బట్టి మీరు నేను చెప్పిన విధంగా స్టార్టింగ్ వీడియోలో చూసుకొని మీ ర్యాంక్ ఏ కేటగిరీలో ఉందో మీకైతే అదే ఎన్ఐటి ఐఐటి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.